ఒక ఆర్ఎంపీ వైద్యుడు డబ్బులకు ఆశపడి స్థాయికి మించిన వైద్యం చేయడంతో వైద్యం వికటించి యువకుడు 5 రోజుల క్రితం మృతి చెందగా సర్పంచ్ భరత ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించి సదరు వైద్యుడికి 2.5 లక్షల రూపాయల జరిమానా విధించిన సంఘటన కొల్చార మండలం రంగంపేటలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న కుక్కట్లపల్లి రాజు స్థాయికి మించి వైద్యం చేయడం వల్ల గతంలో 2-3 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనలో సదరు వ్యక్తుల కుటుంబాలకు జరిమానాలు చెల్లించి కేసులు కాకుండా ఆర్ఎంపీ వైద్యుడు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇటీవల రంగంపేట గ్రామానికి చెందిన కటికే మదర్ ఆర్ఎంపీ వైద్యుడు రాజు వైద్యం వికటించడంతో ఆసుపత్రి పాలై మృతి చెందాడు. 5 రోజుల నుంచి సదరు వైద్యుడు పరారులో ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. గురువారం రంగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో రంగంపేట సర్పంచ్ భరత ఆధ్వర్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామ పెద్దలు కలిసి పంచాయతీ నిర్వహించారు. ఈ పంచాయతీకి బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యులు సదరు చికిత్స చేసిన వైద్యుడు వచ్చారు. సదరు ఆర్ఎంపీ వైద్యులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు స్థాయికి మించి వైద్య చికిత్సలు అందించడంలో రోగి మృతి చెందాడని 2.5 లక్షల రూపాయల జరిమానా మృతుని కుటుంబానికి చెల్లించాలని పంచాయతీలు తీర్మానించారు. దీంతో కొందరు ప్రాణం ఖరీదు 2.5 లక్షలు, 2 లక్షల రూపాయలు ఇస్తాం, సదరు వైద్యుడు ప్రాణం తిరిగిస్తాడంటూ ప్రశ్నించారు. చట్ట ప్రకారం వైద్యుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి శిక్షించాల్సి ఉండగా పంచాయతీ నిర్వహించి 2.5 లక్షల రూపాయల జరిమానా విధించిన వెంటనే గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇండియా వాట్ టాకింగ్ దిస్ ఇది ఇంటలెక్చువల్లీ అటర్ ఫెయిల్డ్. అవు చెప్తాను మొత్తం ఊళ్ళో మొత్తం అవు అవి ఇది నవ్వే పని కాదు, ఏడ్చే పని మా వాళ్ళు అందరూ తప్పుగా ఏం పేరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేస్తున్న రంగంపేట అంటారా, ప్రజలు అంటారా, నాయకులతో పాటు అందరు ఉన్నారు ఇక్కడ మీడియా మిత్రుల సమక్షంలో.